ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవం. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లోని రాధానగర్లో ఎప్పుడు జన్మించాడు? 1772వ సంవత్సరం. రాజా రామ్మోహన్ రాయ్ 1815లో మొదటగా ఆత్మీయ సభను స్థాపించి ఎప్పుడు దానిని బ్రహ్మసభగా మార్చినాడు? 1828. కలకత్తాలో వేదాంత కాలేజీని ఎప్పుడు స్థాపించారు? 1825. సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపడానికి ఆంగ్ల గవర్నర్ జనరల్ విలియం బెంటిక్తో సహకరించి 1829లో సతీ సహగమనాన్ని భారత్లో నిషేధించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్రలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసినవి: 1 ఆంగ్ల విద్యా విధానం, 2 క్రైస్తవ మిషనరీలు, 3 బ్రహ్మ సమాజం, 4 పత్రికలు, 5 సంఘ సంస్కర్తలు, 6 సాహితీవేత్తలు. ఆంధ్ర పునర్వికాస పితామహుడు ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. ఆంగ్ల విద్యా విధానం. భారతదేశంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు? విలియం బెంటిక్. బ్రిటిష్ ఇండియాలో ఆంగ్ల విద్యను 1835లో ఎవరి సహకారంతో ప్రవేశపెట్టారు? రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్రలో మొట్టమొదటి పాఠశాలలను మచిలీపట్నంలో చర్చ్ మిషన్ సొసైటీ ఎప్పుడు స్థాపించింది? 1843. మచిలీపట్నంలో 1843లో పాఠశాలలను స్థాపించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? నోబెల్. 1843లో చర్చ్ మిషనరీ సొసైటీ వారు మచిలీపట్నంలో స్థాపించబడిన పాఠశాల ఏ సంవత్సరంలో కళాశాల స్థాయికి ఎదిగింది? 1864. రాజమండ్రి సెకండరీ గ్రేడ్స్ కళాశాలను మద్రాసు ప్రభుత్వం ఎప్పుడు స్థాపించింది? 1873. రాజమండ్రి సెకండరీ గ్రేడ్ కళాశాలను ఏ సంవత్సరంలో డిగ్రీ కళాశాలగా మార్చారు? 1877. విశాఖపట్నంలో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు? 1878. బరంపురంలో కల్లికోట కాలేజీని ఎప్పుడు స్థాపించారు? 1879. 1857లో భారతదేశంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయాలు: 1 కలకత్తా, 2 బొంబాయి, 3 మద్రాసు. ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం ముఖ్యమైన అంశాలు. ప్రపంచంలో మొదటిసారిగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఇటలీలో ప్రారంభమైంది. భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం బెంగాల్లో ప్రారంభమైంది. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్రదేశ పునర్వికాస పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనకు వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్తో 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. భారతదేశంలో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆంగ్ల విద్యా విధానం క్రైస్తవ మిషనరీలు, బ్రహ్మ సమాజం, పత్రికలు, సంఘ సంస్కృతులు, సాహితీవేత్తలు కార్యకలాపాలు మొదలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేశాయి. మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో 1805లో కడప జిల్లా జమ్మలమడుగులో లండన్ సొసైటీ స్థాపించబడింది. మచిలీపట్నంలో 1843లో నోబెల్ రెవరెండ్ పాఠశాలను స్థాపించారు. ఆంధ్రలో ఇదే మొట్టమొదటి పాఠశాల. 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో పాశ్చాత్య విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారు క్రైస్తవ మిషనరీలు. 1835లో బళ్ళారి నుండి సత్యదూత అనే పత్రిక ప్రచురితమైంది. ఇదే తొలి తెలుగు పత్రిక. ఆంధ్రదేశంలో బ్రాహ్మ సమాజం వ్యాప్తి చెందడానికి రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం, మున్నవ బుచ్చయ్య పంతులు కృషి చేశారు. ఆర్య సమాజాన్ని 1875లో దయానంద సరస్వతి స్థాపించారు. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఆర్య సమాజం శుద్ధి ఉద్యమంను ప్రారంభించింది. ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణలో మొదటి వ్యక్తి ఏనుగుల వీరస్వామి. నెల్లూరులో హరిజన సంఘాన్ని స్థాపించి దళితుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అనంత రామశాస్త్రి. క్రిసెంట్ అనే పత్రికను గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాసు నుండి ప్రారంభించాడు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం కందుకూరి వీరేశలింగంకు సంస్కరణ గురువు. దూసి సోమయాజులు కందుకూరి వీరేశలింగం పంతులకు సంస్కృతం నేర్పించిన గురువు. ఆంధ్ర దేశంలో తొలి వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 11న వధువు గౌరమ్మ, వరుడు గోగులపాటి శ్రీరాములకు కందుకూరి వీరేశలింగం జరిపించాడు. ఆంధ్రదేశంలో రెండవ వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 15న రత్నమ్మ రామచంద్రయ్యకు కందుకూరి వీరేశలింగం జరిపించాడు.
స్త్రీల కోసం సతిహిత బోధిని పత్రికను కందుకూరి వీరేశలింగం 1883లో ప్రారంభించాడు. మద్రాసులో చదువుకుంటున్నప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు, డాక్టర్ మిల్లర్ యొక్క వ్యక్తిత్వంతో ప్రభావితుడయ్యాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం అనే నాటికను విజయనగర జమీందారు అయిన ఆనంద గజపతికి అంకితం ఇచ్చాడు. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనే అవుతా అని గురజాడ అప్పారావు అన్నాడు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి. సవర ఇంగ్లీష్ సవర నిఘంటువును సంకలనం చేసినది గిడుగు రామ్మూర్తి. హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను 1901లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు స్థాపించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తును జయంతి రామయ్య స్థాపించాడు. వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే పత్రికను యంగ్ మ్యాన్స్ ప్రేయర్ యూనియన్ అనే సంస్థను దేశీరాజు పెదబాపయ్య స్థాపించాడు. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో చేసిన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించిన వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. గుంటూరులో శారదా నికేతాన్ని స్థాపించింది మాలపల్లి అనే నవలను రచించినది ఉన్నవా లక్ష్మీనారాయణ. క్రైస్తవ మిషనరీ పాత్ర 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో పాశ్చాత్య విద్యా వ్యాప్తికి గణనీయమైన కృషి చేసిన వారిలో ప్రముఖ పాత్ర వహించినది ఏవి? క్రైస్తవ మిషనరీలు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో విద్యను అభ్యసించిన నాయకులు: 1 రఘుపతి వెంకటరత్నం నాయుడు, 2 కొండా వెంకటప్పయ్య, 3 ముట్నూరు కృష్ణారావు. మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని జమ్మలమడుగులో లండన్ మిషనరీ సొసైటీని ఎప్పుడు స్థాపించారు? 1805. అమెరికా బాప్టిస్ట్ సంఘంను రాయలసీమలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1835. చర్చ్ మిషన్ సొసైటీ కృష్ణా గోదావరి ప్రాంతాలలో ఎప్పుడు స్థాపించారు? 1841. పత్రికల ప్రభావం. ఏ శతాబ్దం ప్రారంభం నుండి ఆంధ్రదేశంలో ప్రజలను చైతన్యవంతులను చేయటంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయి? 19వ శతాబ్దం నుండి. బళ్ళారి నుండి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక ఏది? సత్యదూత. తెలుగులో మొట్టమొదటి పత్రిక సత్యదూతను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1835. బళ్ళారి క్రైస్తవ సంఘం స్థాపించిన సత్యదూత 1835 పత్రిక మాసపత్రిక. సత్యదూత పత్రిక స్థాపన ఉద్దేశం ఏమిటి? క్రైస్తవ మత ప్రచారం. క్రిసెంట్ అన్న ఆంగ్ల పత్రికను ప్రారంభించినది ఎవరు? గాజుల లక్ష్మీనరసు శెట్టి. క్రిసెంట్ పత్రిక ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1844. హిందూ రిఫార్మర్, పబ్లిక్ ఒపీనియన్ అనే పత్రికలను స్థాపించింది ఎవరు? మున్నవ బుచ్చయ్య పంతులు. క్రిసెంట్ పత్రిక దేనికి వ్యతిరేకంగా పోరాటం చేసింది? వెట్టి చాకిరీ వ్యవస్థ. తెలుగు జనన అనే పత్రికను మొదట స్థాపించింది ఎవరు? మల్లాది వెంకటరత్నం. తెలుగు జనన పత్రికకు కందుకూరి వీరేశలింగం ఏ సంవత్సరంలో ఉప సంపాదకుడిగా పనిచేశారు? 1904. కందుకూరి వీరేశలింగం రచన విదేశీ నారీమణుల చరిత్రం ఏ పత్రికలో మొదటిగా వెలువడింది? తెలుగు జనన. పురుషార్థ ప్రదాయిని అనే మాసపత్రిక ఎక్కడ నుండి ప్రచురితమైంది? మచిలీపట్నం. పురుషార్థ ప్రదాయిని అనే మాసపత్రికను 1872లో ప్రారంభించింది ఎవరు? ఉమా రంగనాయకులు. సుజనా రంజని అనే పత్రిక 1864లో ఎక్కడ నుండి ప్రారంభమైంది? మద్రాస్. సాహిత్య విషయాలకు ప్రాధాన్యం ఇచ్చిన మొట్టమొదటి తెలుగు పత్రిక ఏది? సుజనా రంజని. సుజనా రంజని పత్రిక సంపాదకులు: 1 కారుమంచి సుబ్బరాయలు, 2 వెంజమూరి కృష్ణమాచార్యులు, 3 బహుజనపల్లి సీతారామాచార్యులు. ఆంధ్ర భాషా సంజీవని పత్రికను 1871 నవంబర్ 28న ప్రారంభించింది ఎవరు? కొక్కండ వెంకటరత్నం. క్రైస్తవుల యాజమాన్యంలో వెలువడేది నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ అనే పత్రికను తెలుగులో నడిపింది ఎవరు? కొక్కండ వెంకటరత్నం. వివేకవర్ధిని పత్రికను ప్రారంభించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. దురాచారాల ఖండనకు, ఉద్యోగాల అక్రమ వెల్లడికి మరియు సంఘ సంస్కరణకు వివేకవర్ధిని పత్రికను వజ్రాయుధంగా ఉపయోగించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగంను తీవ్రంగా విమర్శించిన పత్రిక ఏది? ఆంధ్ర భాషా సంజీవని.
కందుకూరి వీరేశలింగంను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి ఎవరు? కొక్కొండ వెంకటరత్నం. హితవాది అనే పత్రికను మద్రాసులో జె. ఎడ్మండ్స్ సార్కి మాసపత్రికగా ఎప్పుడు ప్రారంభించాడు? 1848. వర్తమాన తరంగిణి మద్రాసు నుంచి వారపత్రికగా ఎప్పుడు ప్రారంభమైంది? 1842 జూన్ 8. వర్తమాన తరంగిణి వారపత్రికకు యజమాని సయ్యద్ రహమతుల్లా కాగా సంపాదకుడిగా ఉన్నది ఎవరు? పువ్వాడ వెంకటరావు. వృత్తాంతి వారపత్రిక 1838లో ఎక్కడి నుండి వెలువడింది? మద్రాస్. వృత్తాంతి వారపత్రికకు ఎడిటర్గా పనిచేసింది ఎవరు? మండిగల వెంకట్రాయ శాస్త్రి. ఆంధ్రలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఏది? ఆంధ్ర ప్రకాశిక. ఆంధ్ర ప్రకాశిక వారపత్రికను ప్రారంభించినది ఎవరు? ఏ. పార్థసారథి నాయుడు. బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికకు సంపాదకత్వం వహించినది ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. హాస్యవర్ధిని అనే పత్రికను నెలకొల్పినది కొక్కంట వెంకటరత్నం. సతిహిత బోధిని అనే పత్రికను స్థాపించినది ఎవరు? కందుకూరి వీరేశలింగం. హాస్య సంజీవని అనే పత్రికను స్థాపించినది ఎవరు? కందుకూరి వీరేశలింగం. చింతామణి పత్రికను న్యాపతి సుబ్బారావు రాజమండ్రి నుండి ఎప్పుడు ప్రారంభించాడు? 1891. నీలగిరి పత్రికను నల్గొండ నుంచి వారపత్రికగా సప్నవీసు వెంకటరామ నరసింహారావు ఎప్పుడు ప్రారంభించాడు? 1922 ఆగస్టు. ఆంధ్రపత్రికను 1908లో ముంబైలో స్థాపించింది ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు. ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బొంబాయి నుంచి మద్రాసుకు ఎప్పుడు మార్చారు? 1914. ఆంధ్రపత్రిక స్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు బిరుదు ఏమిటి? దేశోద్ధారక. ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవాలు ఎప్పుడు జరిగాయి? 1964. భారతి అనే మాసపత్రిక ఎడిటర్లు ఒకరు శివలంక శంభుప్రసాద్, మరొకరు వరపు సుబ్బారామయ్య, మూడవ వారు శివలంక రాధాకృష్ణ. కృష్ణ పత్రికను 1902లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థాపించింది ఎవరు? కొండా వెంకటప్పయ్య. కృష్ణ పత్రిక ఎడిటర్ ఎవరు? ముట్నూరి కృష్ణారావు. ఆంధ్రప్రభ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? 1938. ఆంధ్రప్రభ మొట్టమొదటి ఎడిటర్ ఎవరు? కాసా సుబ్బారావు. ఆంధ్రప్రభ మొట్టమొదటి ఎడిటర్ ఎవరు? కాసా సుబ్బారావు. గోలకొండ పత్రికను 1926లో స్థాపించినది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. జాగృతి వారపత్రిక బుద్ధవరపు వెంకటరత్నం సంపాదకత్వంలో ఎప్పటి నుండి వెలువడటం జరిగింది లేదా వెలువడటం ప్రారంభమైంది? 1948 నుండి. తెలుగులో మొట్టమొదటి మహిళా పత్రిక ఏది? సతీహిత బోధిని. భారతీ పత్రికను 1924లో స్థాపించింది ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు. సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం స్థాపించబడిన సంస్థలు స్థాపకులు. బ్రహ్మ సమాజం 1828 రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజం 1875 దయానంద సరస్వతి బొంబాయి. దివ్యజ్ఞాన సమాజం 1875 మేడం బ్లావెట్స్కీ, కల్నల్ అల్కాట్ న్యూయార్క్. రామకృష్ణ మిషన్ 1897 స్వామి వివేకానంద బేలూరు. ప్రార్థనా సమాజ్ 1867 ఆత్మారాం పాండురంగ ముంబై. బ్రహ్మ సమాజం 1828. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు? 1828. రాజా రామ్మోహన్ రాయ్ అనంతరం బ్రహ్మ సమాజాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్. వేద సమాజం మద్రాసులో 1864 స్థాపించింది ఎవరు? 1 రాజాజీ, 2 సుబ్బారాయులు శెట్టి. దక్షిణ భారత బ్రహ్మ సమాజం 1871లో స్థాపించినది ఎవరు? శ్రీధర నాయుడు. ఆంధ్రదేశంలో రాజమండ్రిలో బ్రహ్మ సమాజ శాఖను ఎప్పుడు ప్రారంభించారు? 1878. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తి చెందడానికి కృషి చేసిన ప్రముఖ నాయకులు రఘుపతి వెంకటరత్న నాయుడు, కందుకూరి వీరేశలింగం, మున్నవ బుచ్చయ్య పంతులు. బ్రహ్మ సమాజం తరపున పనిచేసిన తొలి ఆంధ్రుడు మున్నవ బుచ్చయ్య పంతులు. కందుకూరి వీరేశలింగం బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు కేంద్రం ఏది? రాజమండ్రి. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ ముఖ్య కేంద్రాలు. బ్రహ్మ సమాజం సిద్ధాంతాలకు బాపట్ల, బ్రహ్మ సమాజ కార్యకలాపాలకు రాజమండ్రి, బ్రహ్మ సమాజం ఆలోచనలకు మచిలీపట్నం. సత్య సంవర్ధిని, థియిస్ట్, హిందూ రిఫార్మర్, జనన వంటి మొదలైన పత్రికలు దేని సిద్ధాంతాల వ్యాప్తి కొరకు కృషి చేశాయి?
బ్రహ్మ సమాజం. ఆర్య సమాజం 1875. ఆర్య సమాజంను 1875లో స్థాపించినది ఎవరు? దయానంద సరస్వతి. ఆర్య సమాజ కార్యకలాపాలలో ముఖ్యమైనది ఏది? శుద్ధి ఉద్యమం. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోనికి తీసుకురావడానికి ఆర్య సమాజం ప్రారంభించిన ఉద్యమం ఏమిటి? శుద్ధి ఉద్యమం. ఆంధ్రదేశంలో ఆర్య సమాజ కార్యకలాపాలకు ముఖ్య కేంద్రాలు, వాటి నాయకులు: తెనాలి ఆచార్య గోపీదేవ్, పిఠాపురం ఆదిపూడి సోమనాథరావు. దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ 1875. దివ్యజ్ఞాన సమాజంను 1875లో ఎక్కడ స్థాపించారు? న్యూయార్క్. దివ్యజ్ఞాన సమాజంను స్థాపించినది హెచ్పి బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్. మేడం బ్లావట్స్కీ యొక్క రహస్య సిద్ధాంతం అనే వ్యాసం చదివి దివ్యజ్ఞాన సమాజం పట్ల ప్రభావితులైన ఐర్లాండ్ వనిత ఎవరు? అనిబిసెంట్. అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలు ఎప్పుడైంది? 1907. బిసెంట్ థియోసాఫికల్ కాలేజీని చిత్తూరు జిల్లా మదనపల్లిలో అనిబిసెంట్ ఎప్పుడు స్థాపించారు? 1916. ఆంధ్రాలో దివ్యజ్ఞాన సమాజ నాయకుడు ఎవరు? ఎల్లప్రగడ సుబ్బారావు. ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమం. ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించవచ్చు. అవి: 1 వీరేశలింగం పూర్వయుగం, 2 వీరేశలింగం యుగం, 3 వీరేశలింగం అనంతర యుగం. వీరేశలింగం పూర్వయుగం. ఏనుగుల వీరస్వామి. ఆంధ్రదేశపు సంఘ సంస్కర్తలలో మొదటి వ్యక్తి ఎవరు? ఏనుగుల వీరస్వామి. ఏనుగుల వీరస్వామి మద్రాసు కోర్టులో దుబాసీగా పనిచేశాడు. ఏనుగుల వీరస్వామి బిరుదు ఏమిటి? యాత్రా చరిత్రకారుడు. కాశీయాత్ర కథలు అనే గ్రంథంను రచించినది ఎవరు? ఏనుగుల వీరస్వామి. సంఘ సంస్కర్తగా ఏనుగుల వీరస్వామి చేసిన కృషి: 1 స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి, 2 అంటరానితనమును ఖండించటం, 3 దేవాలయాలలో పూజా విధానాలు సరిగా లేవని ప్రచారం చేశాడు. మద్రాసులో స్థాపించిన హిందూ లిటరీ సొసైటీలో ఏనుగుల వీరస్వామి సభ్యుడు. వెన్నెలకంటి సుబ్బారావు ఏనుగుల వీరస్వామి బంధువు. మద్రాసులో పాఠ్య గ్రంథాల కమిటీలో సభ్యుడు. భారతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, దానిని తొలగించి ఆధునిక విజ్ఞానాన్నిచ్చే ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరాడు. అనంత రామశాస్త్రి ఏ జిల్లా వాసి? నెల్లూరు జిల్లా వాసి. నెల్లూరులో హరిజన సంఘాన్ని స్థాపించి దళితుల అభివృద్ధికి కృషి చేసింది ఎవరు? అనంత రామశాస్త్రి. హరిజనులకు దేవాలయ ప్రవేశం కలిగించవాలని ప్రచారం చేశాడు. గాజుల లక్ష్మీ నరసశెట్టి. క్రిసెంట్ పత్రికను మద్రాసు నుండి ప్రారంభించింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. మద్రాసు నేటివ్ అసోసియేషన్ను 1852లో స్థాపించింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. 1858లో విక్టోరియా మహారాణి ఇచ్చిన హామీల అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరాడు. క్రైస్తవ మిషనరీల విద్యా సంస్థలో బైబిల్ బోధించరాదని, హిందూ విద్యార్థులను క్రైస్తవులుగా మార్చరాదని ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించాడు. ఆంధ్రదేశంలో సంఘ సంస్కర్తలు, వారి బిరుదులు: ఏనుగుల వీరస్వామి యాత్రా చరిత్రకారుడు, పరవస్తు వెంకట రంగాచార్యులు మహామహోపాధ్యాయ, కందుకూరి వీరేశలింగం యుగపురుషుడు, యుగకర్త, ఆంధ్రదేశ రాజరామ్మోహన్ రాయ్, ఆంధ్ర పునర్వికాస పితామహుడు, గద్య తిక్కన, గద్య వాజ్ఞేయ, బ్రహ్మ, దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రావు బహదూర్. గమనిక: మహాదేవ గోవింద రానడే కందుకూరి వీరేశలింగానికి దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదును ఇచ్చాడు. వీరేశలింగం సేవలకు మెచ్చి ఆంగ్ల ప్రభుత్వం రావు బహదూర్ అనే బిరుదును 1993 సంవత్సరమున కందుకూరికి ఇచ్చింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు. రావు బహదూర్, దివాన్ బహదూర్, బ్రహ్మ, అభినవ, సోక్రటీస్, సర్ లేదా నైట్హుడ్, కులపతి, శ్వేతాంబర ఋషి. గమనిక: బ్రహ్మ అనే బిరుదు బ్రహ్మ సామాజికులు ఇచ్చారు. అభినవ, సోక్రటీస్ అనే బిరుదును విద్యార్థులు ఇచ్చారు. గురజాడ అప్పారావు. నవయుగ ఆంధ్ర వైతాళికుడు, భావ కవిత వైతాళికుడు. కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు. ఆంధ్ర చారిత్రక పరిశోధక పిత, గ్రంథాలయ ఉద్యమ పిత. గిడుగు రామమూర్తి. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. గిడుగు పిడుగు. రావు సాహెబ్, కైజర్ ఈ హిందూ. గమనిక: రావు సాహెబ్ అనే బిరుదును సవర భాషకు చేసిన సేవకు గుర్తుగా ప్రభుత్వం ఇచ్చింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆంధ్రుల అందకవి, ఆంధ్ర మిల్టన్,
స్థానిక షేక్స్పియర్ చతుర కవి. ముత్తు నరసింహనాయుడు హితసూచిని అనే గ్రంథంను రాసినది ఎవరు? ముత్తు నరసింహనాయుడు. ముత్తు నరసింహనాయుడు ఏ నగరవాసి? రాజమండ్రి. ముత్తు నరసింహనాయుడు మంత్రతంత్ర విద్యలను మూఢనమ్మకాలను ఖండించాడు. ఆంధ్రదేశంలో సంఘ సంస్కృతంలో వారి రచనలు: ఏనుగుల వీరస్వామి, కాశీయాత్ర కథలు, పరావస్తు వెంకట రంగాచార్యులు, పునర్వివాహ, స్వామినేని ముద్ద నరసింహం, హితసూచిని, కందుకూరి వీరేశలింగం, రాజశేఖర చరిత్ర, తొలి తెలుగు నవల, సత్యరాజ పూర్వ దేశయాత్రలు, ఈసప్ కథలు చిన్నపిల్లల కొరకు, బ్రహ్మ వివాహం. చరిత్ర గ్రంథాలు: యేసుక్రీస్తు చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, తన స్వకీయ చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర. పౌరాణిక గాథలు: సత్యవతి చరిత్ర, దశకుమార చరిత్ర, చంద్రమతి చరిత్ర. నాటకాలు: మాళవికాగ్ని మిత్రం, అభిజ్ఞాన శకుంతలం, రత్నావళి, హరిశ్చంద్ర ప్రబోధ, చంద్రోదయం. గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, ముత్యాల సరాలు, విజయనగర జమీందారుల వంశ చరిత్ర, బిల్హనీయం, కన్యక లవణరాజు కథ, కొండు భట్టియం. కుమర్రాజు లక్ష్మణరావు, శివాజీ చరిత్ర, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, హిందూ చరిత్ర, మహమ్మదీయుల చరిత్ర. గిడుగు రామ్మూర్తి, సవర ఇంగ్లీషు సవర నిఘంటువులు, బాలకవి శరణ్యం, వ్యాసమంజరి. జయంతి రామయ్య, శాసన పద్యమంజరి, సూర్యరాజాంధ్ర భాషా నిఘంటువు, పిఠాపురం రాజ సహాయంతో. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, సౌందర్య తిలకం, కృష్ణవేణి కర్పూర మంజరి. నవలలు: రామచంద్ర విజయం, హేమలత, హాల్యబాయి, గణపతి. నాటకాలు: కీచకవధ, గయోపాఖ్యానం, ద్రౌపది పరిణయం, నరకాసుర వధ, ఉషా పరిణయం, శ్రీరామ జననం, పారిజాత పరిణయం. ఉన్నవ లక్ష్మీనారాయణ, మాలపల్లి నాయకురాలు, అక్బర్ చరిత్ర, హరిజన నాటకం. వేదాంతాచారి, బాల్య వివాహాలను నిషేధించాలని చెప్పాడు. పరావస్తు వెంకట రంగాచార్యులు. పరావస్తు వెంకట రంగాచార్యుల బిరుదు మహామహోపాధ్యాయ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రభావానికి లోనైన విశాఖపట్టణ వాస్తవుడు ఎవరు? పరావస్తు వెంకట రంగాచార్యులు. పునర్వివాహం శాస్త్ర సమ్మతమేనని కరపత్రాల ద్వారా ప్రచారం చేశాడు. ఆత్మకూరి లక్ష్మీ నరసింహం. కందుకూరి వీరేశలింగం పంతులు సంస్కరణ గురువు ఎవరు? ఆత్మకూరి లక్ష్మీ నరసింహం. బ్రహ్మ సమాజ ప్రభావానికి లోనై స్త్రీ పునర్వివాహ సమాజంలో సభ్యుడై ప్రచారం చేశాడు. ఇతను తన జంజాన్ని తెంచివేసి తనకు కులం లేదని ప్రకటించాడు. కందుకూరి వీరేశలింగం పంతులు 1848-1919. కందుకూరి వీరేశలింగం రాజా మహేంద్రవరం రాజమండ్రిలో ఎప్పుడు జన్మించాడు? 1848 ఏప్రిల్ 16. కందుకూరి వీరేశలింగం తల్లిదండ్రులు ఎవరు? పూర్ణమ్మ, సుబ్బారాయుడు. కందుకూరి వీరేశలింగం భార్య పేరు ఏమిటి? బాపమ్మ రాజ్యలక్ష్మి. వీరేశలింగం పెండ్లి నాటికి తనకు 12 సంవత్సరాల వయసు కాగా తన భార్య రాజ్యలక్ష్మికి ఎంత వయసు కలదు? 7 సంవత్సరాలు. కందుకూరి వీరేశలింగం బిరుదులు: 1 ఆంధ్ర పునర్వికాస పితామహుడు, 2 ఆంధ్ర నవయుగ వైతాళికుడు, 3 దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్. కందుకూరి వీరేశలింగంకు సంస్కృతం నేర్పించిన గురువు ఎవరు? దూసి సోమయాజులు. కందుకూరి వీరేశలింగం పంతులు సంస్కరణ గురువు ఎవరు? ఆత్మూరి లక్ష్మీ నరసింహం. కందుకూరి వీరేశలింగం సంస్కరణలను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి ఎవరు? కొక్కండ వెంకటరత్నం. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధానాధికారి అయిన ఎవరు కందుకూరి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని వివేకవర్ధిని పత్రికకు చందాదారుడు అయినాడు? మెట్కాఫ్. కందుకూరి వితంతు శరణాలయానికి డబ్బులు దానం చేసిన బ్రిటన్ యువతి ఎవరు? మానింగ్. కందుకూరి వీరేశలింగం సేవలను ప్రశంసించిన సమకాలీన సంఘ సంస్కర్తలు: ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఎంజి రనడే, డికే కార్వే. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్తగా మారటానికి ఎవరి బోధనలు ప్రేరణ? రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, ఆత్మూరి లక్ష్మీ నరసింహం. కందుకూరి వీరేశలింగానికి బ్రహ్మ సమాజంపై ఆసక్తిని కలిగించిన పత్రికలు: 1 ధర్మసాని తెలుగు,
2 సాధన ఇంగ్లీష్. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఎప్పుడు చేరారు? 1871. కందుకూరి వీరేశలింగం పంతులు కోరంగి ఇంగ్లీష్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా అమావాస్య రోజు ఎప్పుడు పనిచేశారు? 1872. కందుకూరి వీరేశలింగం గారు మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో తెలుగు పండిట్గా ఎప్పుడు చేరారు? 1899. కందుకూరి వీరేశలింగం మూఢ విశ్వాసాలను ఖండించి వాటిని నమ్మవద్దని చెప్పి మూఢ నమ్మకాలలో మునిగి తేలుతున్న రోజులలో కందుకూరి చేసిన పనులు. కోరంగి స్కూల్లో నిండు అమావాస్య రోజున ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. తన ఇంటి ఆవరణంలో అరటి చెట్టు అరిష్టమని చెప్పిన దానిని పెరగనిచ్చాడు. 3 సుడులు ఉన్న గుర్రం మీద ప్రయాణం చేశాడు. వివేకవర్ధిని పత్రికను వీరేశలింగం గారు ఎప్పుడు ప్రారంభించారు? 1874. హాస్య సంజీవని అనే పత్రికను వీరేశలింగం గారు ఎప్పుడు స్థాపించారు? 1876. సతిహిత బోధిని అనే పత్రికను 1883లో నెలకొల్పింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. సత్య సంవర్ధిని అనే పత్రికను కందుకూరి ఎప్పుడు ప్రారంభించారు? 1891. తెలుగు జనన అనే పత్రికను కందుకూరి వీరేశలింగం ఎప్పుడు ప్రారంభించాడు? 1904. సత్యవర్ధిని అనే పత్రిక వీరేశలింగం గారు ఎప్పుడు ప్రారంభించాడు? 1905. కందుకూరి వీరేశలింగం కాలం నాటి ఎవరు స్త్రీ విద్యను విమర్శించినారు? వారి పత్రికలు ఏవి? 1 కొక్కొండ వెంకటరత్నం ఆంధ్ర భాషా సంజీవిని. 2 ఉమా రంగనాయకులు పురుషార్థ ప్రదాయిని. 3 వేదం వెంకట రామశాస్త్రి. కందుకూరి వీరేశలింగం చిన్నప్పుడు ఎవరి దగ్గర గుమస్తాగా పనిచేశాడు? కామరాజు. కుల వ్యవస్థను ఖండించి కందుకూరి వీరేశలింగం జంధ్యాన్ని తన పేరు చివర ఉన్న పంతులు అనే పదాన్ని ఎప్పుడు తీసేశాడు? 1906. ధవళేశ్వరం వద్ద ఆంధ్ర దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను కందుకూరి వీరేశలింగం ఎప్పుడు స్థాపించాడు? 1874. ఆంధ్రదేశంలో తొలి బాలికల పాఠశాల ధవళేశ్వరం 1874కు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు? మల్లాది అచ్చన్న శాస్త్రి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ధవళేశ్వరం వద్ద స్థాపించడానికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు? పైడా రామకృష్ణయ్య. రాజమండ్రిలో ఇన్సిస్పేటలో బాలికల ఉన్నత పాఠశాలను కందుకూరి వీరేశలింగం ఎప్పుడు స్థాపించాడు? 1881. 1881లో రాజమండ్రిలోని ఇన్సిన్పేటలో కందుకూరి స్థాపించిన బాలికల ఉన్నత పాఠశాలకు రూపాయలు 10,000 ధన సహాయం చేసింది ఎవరు? పిఠాపురం రాజా సూర్యరావు. ఆంధ్రదేశంలో కో ఎడ్యుకేషన్ను మొదట ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? కందుకూరి వీరేశలింగం. బండారు అచ్చమాంబ బృందావన పురస్త్రీ సమాజంను మచిలీపట్నంలో ఎప్పుడు స్థాపించారు? 1902. స్త్రీ భారతి సమాజంను 1905లో ఎక్కడ స్థాపించారు? విశాఖపట్నం. శారదా మందిరంను అనంతపురంలో ఎప్పుడు స్థాపించారు? 1909. అఖిలాంధ్ర మహిళా సమితిని 1910లో గుంటూరులో స్థాపించినది ఎవరు? సి లక్ష్మీనరసమాంబ. వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతమని నిరూపించడానికి కందుకూరి వీరేశలింగం రాజమండ్రి మహారాజా బాలికల పాఠశాలలో మొదటి ఉపన్యాసాన్ని 1879 ఆగస్టు 3న చెప్పగా రెండవ ఉపన్యాసాన్ని ఎప్పుడు ఇచ్చాడు? 1879 అక్టోబర్ 12. ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహంను కందుకూరి వీరేశలింగం ఎప్పుడు చేశాడు? 1881 డిసెంబర్ 11. ఆంధ్రదేశంలో సంఘ సంస్కృతిలో వారు స్థాపించిన పత్రికలు. గాజుల లక్ష్మీ నరసశెట్టి క్రిసెంట్ అనే పత్రికను స్థాపించాడు. కందుకూరి వీరేశలింగం. వివేకవర్ధిని 1874 రాజమండ్రి. హాస్య సంజీవిని 1876. సతిహిత బోధిని 1883. సంవర్ధిని 1891. సత్యవాదిని 1905. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ కాలంలో వెలువడిన వివిధ పత్రికలు వాటి స్థాపకులు. సత్యదూత 1835 బళ్ళారి క్రైస్తవ సంఘం స్థాపకులు. క్రిసెంట్ 1844 స్థాపకుడు గాజుల లక్ష్మీ నరసశెట్టి. హిందూ రిఫార్మర్ పబ్లిక్ ఒపీనియన్ స్థాపకుడు మున్నవ బుచ్చయ్య పంతులు. పురుషార్థ ప్రదాయిని 1872 స్థాపకుడు ఉమా రంగనాయకులు. సుజన రంజని 1864.
ఆంధ్ర భాష సంజీవిని 1871 నవంబర్ 28. స్థాపకుడు కొక్కొండ వెంకటరత్నం. హాస్యవర్ధిని స్థాపకుడు కొక్కంట వెంకటరత్నం. వర్తమాన తరంగిణి 1842 జూన్ 8. స్థాపకుడు సయ్యద్ రహమతుల్లా. వృత్తాంతి 1838. స్థాపకుడు ఎడిటర్ వెంకటరామ శాస్త్రి. ఆంధ్ర ప్రకాశిక ఏ పార్థసారథి నాయుడు. హితవాది 1848. స్థాపకుడు జె ఎడ్మండ్. చింతామణి 1891. స్థాపకుడు న్యాపతి సుబ్బారావు. నీలగిరి 1922 ఆగస్టు. స్థాపకుడు సబ్నవీసు వెంకటరామ నరసింహారావు. ఆంధ్రపత్రిక 1908. స్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు. కృష్ణపత్రిక 1902. స్థాపకుడు కొండ వెంకటప్పయ్య. ఎడిటర్ ముట్నూరు కృష్ణారావు. ఆంధ్రప్రభ 1938. స్థాపకుడు మొదటి ఎడిటర్ ఖాసా సుబ్బారావు. గోల్కొండ 1926. స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆధునిక తెలుగు జ్వాల ముద్దుకృష్ణ. వీణ 1928. పాటి బండ్ల మాధవ శర్మ. జయంతి విశ్వనాథ సత్యనారాయణ. ఉదయని 1936. కొంపెల్లి జనార్దన్ రావు. భారతి 1924. కాశీనాథుని నాగేశ్వరరావు. ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహం చేసుకున్న వరుడు ఎవరు? వధువు గౌరమ్మ సీతమ్మ లేదా వరుడు గోగులపాటి శ్రీరాములు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని 1881 డిసెంబర్ 11కి పెళ్లి మంత్రాలు చదివింది ఎవరు? పానపక్కం ఆనందాచార్యులు. ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహంకు ఆర్థిక సహాయం చేసింది ఎవరు? పైడ రామకృష్ణయ్య. ఆంధ్రదేశంలో రెండవ వితంతు వివాహం ఎప్పుడు జరిగింది? 1881 డిసెంబర్ 15. ఆంధ్రదేశంలో రెండవ వితంతు వివాహం చేసుకున్న వారు ఎవరు? రత్నమ్మ రామచంద్రయ్య. కందుకూరి వీరేశలింగం మూడవ వితంతు పునర్వివాహం జరిపినప్పుడు కందుకూరిని అభినందిస్తూ సందేశం పంపిన భారతీయ ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్. రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజంను ఎప్పుడు స్థాపించారు? 1878. రాజమండ్రిలో వితంతు పునర్వివాహ సంఘంను ఎప్పుడు స్థాపించారు? 1880. వితంతు శరణాలయాన్ని రాజమండ్రిలో ఎప్పుడు స్థాపించారు? 1905. వితంతు శరణాలయాన్ని మద్రాసులో ఎప్పుడు స్థాపించారు? 1897. హితకారిణి సమాజంను రాజమహేంద్రవరం రాజమండ్రిలో ఎప్పుడు స్థాపించారు? 1905 డిసెంబర్ 15. స్త్రీల కోసం సతిహిత బోధిని పత్రికను కందుకూరి ఎప్పుడు ప్రారంభించారు? 1883. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించినది ఎవరు? కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర అనే నవలకు గోల్డ్ స్మిత్ రాసిన ఏ గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని రాశాడు? వికార్డ్ ఆఫ్ విక్ఫీల్డ్. కందుకూరి రచించిన చరిత్ర గ్రంథాలు: 1 యేసుక్రీస్తు చరిత్ర, 2 విక్టోరియా మహారాణి చరిత్ర, 3 ఆంధ్ర కవుల చరిత్ర. కందుకూరి వీరేశలింగం గారు రచించిన పౌరాణిక గాథలు: 1 దశకుమార చరిత్ర, 2 సత్యవతి చరిత్ర, 3 చంద్రమతి చరిత్ర. కందుకూరి రచించిన నాటకాలు: 1 అభిజ్ఞాన శాకుంతలం, 2 మాళవికాగ్ని మిత్రం, 3 రత్నావళి, 4 హరిశ్చంద్ర ప్రబోధ, 5 చంద్రోదయం. కందుకూరి ముద్రించిన ప్రాచీన గ్రంథాలు: 1 ఉత్తర హరివంశం, 2 మొల్ల రామాయణం, 3 పంచతంత్రం, 4 భోజరాజీయం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి అధర్మానికి మనం ఎంతో రుణపడి ఉన్నామని ప్రశంసించిన వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్యా జగత్ పనులకు వినియోగించిన ఘనుడు వీరేశలింగం అని కీర్తించింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి వీరేశలింగం మధ్యయుగపు మత్తు నుండి ఆంధ్రుల్ని కదిలించాడు. వారికి మానవత్వపు విలువలు గల మలుపును చూపాడు అని ప్రశంసించిన వ్యక్తి ఎవరు? విఆర్ నార్ల. కందుకూరి లాంటి సంస్కర్త రచయిత ఆంధ్ర భూమిలో మరొకరు లేరు అని ప్రశంసించిన వ్యక్తి ఎవరు? కుటుంబరావు. నవ్యాంధ్ర రామమునకు దోహదం చేసిన వనమాలి అని కందుకూరిని ప్రశంసించిన వ్యక్తి ఎవరు? శ్రీతారకం. కందుకూరి వీరేశలింగం పంతులు ఎప్పుడు మరణించాడు? 1919.
రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 1939. రఘుపతి వెంకటరత్నం మచిలీపట్నంలో ఎప్పుడు జన్మించాడు? 1862 అక్టోబర్ 1. రఘుపతి వెంకటరత్నం నాయుడు మెట్రిక్యులేషన్ హైదరాబాద్ చాదర్ఘాట్లోని నిజాం ఉన్నత పాఠశాలలో ఏ గురువు వద్ద జరిగింది? అఘోరనాథ చట్టోపాధ్యాయ. రఘుపతి వెంకటరత్నం నాయుడు బిఏ ఏ కళాశాలలో చదివాడు? మద్రాసు క్రైస్తవ కళాశాల. రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ ఆంగ్ల రచయితల ప్రభావం ఇతనిపై పడింది? ఎమర్సన్, మిన్కాబర్ట్, వర్డ్స్వర్త్. రఘుపతి వెంకటరత్నం నాయుడును ఆకర్షించిన బ్రహ్మ సమాజ నాయకులు: 1 దేవేంద్రనాథ్ ఠాగూర్, 2 కేశవ చంద్రసేన్. మద్రాస్ క్రైస్తవ కళాశాల ప్రిన్సిపాల్ విలియం మిల్లర్ యొక్క వ్యక్తిత్వంతో ప్రభావితుడైన సంఘ సంస్కర్త ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. నోబుల్ కళాశాల ప్రొఫెసర్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎప్పుడు నియమితులయ్యాడు? 1894. నోబుల్ కళాశాల ప్రొఫెసర్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు పనిచేసిన కాలం 1894-1899. నోబుల్ కళాశాలను మచిలీపట్నంలో 1843లో స్థాపించింది ఎవరు? రెవరెండ్ నోబుల్. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల ప్రిన్సిపల్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు పనిచేసిన కాలం ఏది? 1899-1904. కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపాల్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు పనిచేసిన కాలం ఏది? 1905-19. మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన తొలి ఆంధ్రుడు ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా రఘుపతి వెంకటరత్నం నాయుడు పనిచేసిన కాలం ఏది? 1925-1928. భాషావేత్తలకు డాక్టరేట్ డిగ్రీలను ఇచ్చే సాంప్రదాయాన్ని మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. భాషావేత్తలకు ఇచ్చే డాక్టరేట్ డిగ్రీని మొదటగా అందుకున్న వ్యక్తి ఎవరు? స్వామినాథ అయ్యర్, తమిళనాడు. సామాజిక శుద్ధి సంఘం సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ను రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎప్పుడు స్థాపించాడు? 1891. రఘుపతి వెంకటరత్నం నాయుడు సంఘ సంస్కర్తగా చేసిన ముఖ్య కార్యక్రమాలు: 1 దేవదాసి పద్ధతి నిర్మూలన, 2 హరిజన్ ఉద్ధరణ, 3 అనాథల ఉద్ధరణ. రఘుపతి వెంకటరత్నం నాయుడికి బ్రహ్మ సమాజ దీక్ష ఇచ్చింది ఎవరు? పండిత శివనాథ శాస్త్రి. పిఠాపురం రాజా సహకారంతో కాకినాడలో ధర్మబ్రహ్మపాసన లేదా బ్రహ్మ మందిరం అనే అనాథ శరణాలయాన్ని స్థాపించింది ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికలు: 1 బ్రహ్మ ప్రకాశిక, 2 ఫెలో వర్కర్, 3 పీపుల్స్ ఫ్రెండ్ లేదా ప్రజలే స్నేహితులు. రఘుపతి వెంకటరత్నం నాయుడు బిరుదులు: 1 బ్రహ్మర్షి, 2 రావ్ బహదూర్, 3 అభినవ సోక్రటీస్, 4 కులపతి, 5 శ్వేతాంబర ఋషి. ఆంధ్రదేశంలో ఎవరి కృషి వలన బ్రహ్మ సమాజం స్థాపించబడింది? రఘుపతి వెంకటరత్నం నాయుడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎప్పుడు మరణించాడు? 1939 మే 26. కందుకూరి వీరేశలింగం స్త్రీ జనరుద్ధరణకు, వితంతువుల ఉద్ధరణకు స్థాపించిన సంస్థలు: సంఘ సంస్కరణ సమాజం 1878ను రాజమండ్రిలో స్థాపించాడు. వితంతు పునర్వివాహ సంఘం 1880. వితంతు శరణాలయాలు: 1 మద్రాస్ 1897, 2 రాజమండ్రి 1905. హితకారిణి సమాజ 1905 డిసెంబర్ 15 రాజమండ్రి. కందుకూరు స్థాపించిన వివిధ సంస్థలకిది కేంద్ర సంస్థ. ప్రార్థనా సమాజం 1897 రాజమండ్రి. గురజాడ అప్పారావు 1861-1915. గురజాడ అప్పారావు విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా రాయవరంలో ఎప్పుడు జన్మించాడు? 1861 నవంబర్ 30. గురజాడ అప్పారావు విజయనగరం మహారాజా కాలేజ్ అధ్యాపకుడిగా ఎప్పుడు నియమితులయ్యారు? 1887. గురజాడ అప్పారావు బిరుదులు: 1 నవయుగ ఆంధ్ర వైతాళికుడు, 2 భావ కవితా వైతాళికుడు. విజయనగరం జమీందారు ఆనంద గజపతి దగ్గర ఉన్నతోద్యోగిగా, అతని మరణాంతరం అతని సోదరి రేణా అంతరంగిక కార్యదర్శిగా పనిచేసినది ఎవరు? గురజాడ అప్పారావు. మొట్టమొదటి సాంఘిక నాటకం కన్యాశుల్కంను
1896లో రాసింది ఎవరు? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటికను ఎవరికి అంకితం ఇచ్చాడు? ఆనంద గజపతిరాజు, విజయనగరం జమీందారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకములోని పాత్రలు: 1 గిరీశం, చదువుకున్న నయవంచకుడు. 2 బుచ్చమ్మ, సత్యకాలపు వితంతువు. 3 రామప్ప పంతులు, డాంబికుడు. గురజాడ అప్పారావు రచించిన రచనలు: 1 దిద్దుబాటు, 2 బిల్హణీయం, 3 ముత్యాల సరాలు, 4 కొండుబట్టియం, 5 విజయనగర జమీందారుల వంశచరిత్ర. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్న అనే గేయాన్ని రచించినది ఎవరు? గురజాడ అప్పారావు. మంచి అన్నది మాల అయితే నేనా మాలనే అగుదును అన్నది ఎవరు? గురజాడ అప్పారావు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పింది ఎవరు? గురజాడ అప్పారావు. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనే గీతాన్ని రచించినది ఎవరు? గురజాడ అప్పారావు. ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, మన తెలుగులో మహాకవులు అని గురజాడను ప్రశంసించింది శ్రీశ్రీ శ్రీరంగ శ్రీనివాసరావు. అడుగుజాడ గురజాడది, అది బావికి బాట, మనలో విధవాయత్వం మరిపించే పాట అని గురజాడను ప్రశంసించింది ఎవరు? శ్రీశ్రీ. అప్పారావు గారి కథే తెలుగు ప్రజల కథ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి కథ అని అన్నది ఎవరు? దేవులపల్లి ప్రభాకర్. కొత్త తరానికి వెలుగెవరంటే గురజాడని నేనంటాను అని అన్నది దాశరథి. కందుకూరి మహాపురుషుడు, గిడుగు వెంకటరామమూర్తి మహాపండితుడు, గురజాడ మహాకవి అని గురజాడను ప్రశంసించింది ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు. గురజాడ అప్పారావు ఎప్పుడు మరణించారు? 1915. రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇత్తడిని ఆకర్షించిన ఆంగ్ల రచయితలు: 1 వర్డ్స్వర్త్, 2 ఎమర్సన్, 3 మిన్ కాబెట్. ఇత్తడిని ఆకర్షించిన బ్రహ్మ సామాజికులు: 1 దేవేంద్రనాథ్ ఠాగూర్, 2 కేశవ చంద్రసేన్. గిడుగు వెంకటరామమూర్తి 1862-1940. గిడుగు వెంకటరామమూర్తి గంజాం జిల్లా పర్వతాలపేటలో ఎప్పుడు జన్మించాడు? 1862. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరు గావించింది ఎవరు? గిడుగు రామమూర్తి. తెలుగు అనే పత్రికను స్థాపించింది గిడుగు రామమూర్తి. 1925లో తణుకులో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తులో ప్రసంగించి వ్యవహారిక భాష ఆవశ్యకతను గుర్తింపు తెచ్చింది ఎవరు? గిడుగు రామమూర్తి. గిడుగు రామమూర్తి రచనలు: 1 బాలకవి శరణ్యం, 2 వ్యాసమంజరి, 3 పండిత బిషక్కుల భాషాభేషణం, 4 గద్య చింతామణి. పండితుల బిషక్కుల భాషాభేషణం అనే వ్యాసంలో పండితుల శుష్క పద ఆడంబరాన్ని ఖండించినది ఎవరు? గిడుగు రామమూర్తి. సవర ఇంగ్లీష్ సవర అనే నిఘంటువును సంకలనం చేసింది ఎవరు? గిడుగు రామమూర్తి. సవర భాషకు లిపిని రూపొందించింది ఎవరు? గిడుగు రామమూర్తి. గిడుగు రామమూర్తి బిరుదులు: వ్యవహారిక భాషోద్యమ పితామహుడు, 2 రావు సాహెబ్, 3 గిడుగు పిడుగు, 4 కైజర్ ఈ హిందూ. సవరల పిల్లలకు తన ఇంట్లో ఉంచుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పి అంటరానితనాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు? గిడుగు రామమూర్తి. వ్యవహారిక ఆంధ్ర భాషావాద స్థాపనకు కృషి చేసి గిడుగు పిడుగుగా కీర్తి పొందినది ఎవరు? గిడుగు రామమూర్తి. గిడుగు రామమూర్తి ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేసినాడు? పర్లాకిమిడిలోని పాఠశాల. గిడుగు రామమూర్తి ఏ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసినాడు? పర్లాకిమిడి కాలేజ్. గిడుగు రామమూర్తి ఎప్పుడు మరణించాడు? 1940. గురజాడ అప్పారావు రచన కన్యాశుల్కంలోని పాత్రలు: బుచ్చమ్మ, సత్యకాలపు వితంతువు. మధురవాణి, ఉత్తమ సంస్కారం గల వేశ్య. గిరీశం, చదువుకున్న నయవంచకుడు. అగ్నిహోత్రవదానులు, ఛందాస భావాలు గల పండితుడు. సౌజన్యారావు పంతులు, సంఘ సంస్కర్త. రామప్ప పంతులు, డాంబికుడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 1877-1923. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు గ్రామంలో ఎప్పుడు జన్మించాడు? 1877 మే 18న. కొమర్రాజు లక్ష్మణరావు విద్యా అభ్యాసం ఎక్కడ జరిగింది? నాగపూర్, మహారాష్ట్ర. కొమర్రాజు లక్ష్మణరావు రచించిన గ్రంథాలు: 1 శివాజీ చరిత్ర, 2 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, 3 మహమ్మదీయుల చరిత్ర.
కేసరి మరాఠీ పత్రికలలో వ్యాసాలు రాసింది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. జనన పత్రికలో లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో సంపుటములుగా వ్యాసాలు వెలువరించినది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. వివిధ జ్ఞాన్ విస్తార్ అనే మరాఠా పత్రికకు సంపాదకునిగా పనిచేసింది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు బిరుదులు: 1 గ్రంథాలయ ఉద్యమ పితామహుడు, 2 ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంను హైదరాబాదులో 1901లో స్థాపించినది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. హైదరాబాదులో తొలి గ్రంథాలయం ఏది? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం 1901. 1901 సెప్టెంబర్ 1న శ్రీకృష్ణ భాషాంధ్ర నిలయం గ్రంథాలయాన్ని స్థాపించడానికి హైదరాబాదులోని తన ఇంటినే దానంగా ఇచ్చిన వ్యక్తి ఎవరు? రావిచెట్టు రంగారావు. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం 1901లో స్థాపించడానికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు? మునగాల రాజా రంగారావు. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం 1904లో హన్మకొండలో స్థాపించింది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయంను 1905లో సికింద్రాబాద్ నందు స్థాపించింది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. విజ్ఞాన చంద్రికా మండలి ముద్రణ ఆలయంను హైదరాబాదులో స్థాపించింది ఎవరు? 1906. విజ్ఞాన చంద్రిక మండలి ముద్రణ ఆలయంను హైదరాబాదులో ఎప్పుడు స్థాపించారు? 1906లో. విజ్ఞాన చంద్రికా మండలి ముద్రణ ఆలయంను స్థాపించింది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. విజ్ఞాన చంద్రికా మండలి ముద్రణ ఆలయంను స్థాపించుటకు కొమర్రాజుకు సహాయ సహకారులుగా పనిచేసింది గాడిచర్ల హరి సర్వోత్తమరావు, 2 రావిచెట్టు రంగారావు, 3 అయ్యర దేవర కాళేశ్వరరావు. విజ్ఞాన చంద్రికా మండలి ప్రధాన ఆశయాలు: 1 విజ్ఞాన శాస్త్రాలను తెలుగులోకి అనువదించడం, 2 తెలుగులో గ్రంథ రచన, 3 ఆంధ్ర సాహిత్య అభివృద్ధి. విజ్ఞాన చంద్రికా మండలి 1906 ముద్రణాల ఆలయం నుండి ప్రచురించబడిన గ్రంథాలు: 1 అబ్రహాం లింకన్ చరిత్ర, రచయిత గాడిచర్ల హరిసర్వోత్తమరావు. 2 హిందూ మహాయుగం మహమ్మదీయ మహాయుగం, రచయిత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. 3 జపాన్ చరిత్ర, రచయిత సోమనాథరావు. విజ్ఞాన చంద్రికా మండలి ముద్రణ ఆలయంను హైదరాబాద్ నుండి ఎక్కడికి తరలించారు? మద్రాస్. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఎప్పుడు మరణించారు? 1923 జూలై 12. గురజాడ అప్పారావు రచించిన గేయాలు: దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ముత్యాల సరాల్లోనిది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అని ప్రశ్నించాడు. ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడినోయ్. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనే అగుదును. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నింపిన ప్రేమ నిలుచును, కాలుసు అనే గేయంలోనిది. విజ్ఞాన చంద్రికా మండలి 1906. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు హైదరాబాద్లోని స్థాపించాడు. ఇది ముద్రణ ఆలయం. తర్వాత దీనిని మద్రాసుకు తరలించారు. విజ్ఞాన చంద్రికా మండలి 1906. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు హైదరాబాద్లో స్థాపించాడు. ఇది ముద్రణ ఆలయం. తర్వాత దీనిని మద్రాసుకు తరలించారు. విజ్ఞాన చంద్రికా మండలి ముద్రణ ఆలయం స్థాపనలో సహాయపడిన వారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రావిచెట్టు రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, మునగాల రాజా. ఈ సంస్థ ప్రధాన ఆశయాలు: విజ్ఞాన శాస్త్రాలను తెలుగులోనికి అనువదించడం, తెలుగులో గ్రంథ రచన, ఆంధ్ర సాహిత్య అభివృద్ధి. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు, వాటి రచయితలు: అబ్రహాం లింకన్ చరిత్ర, గాడిచర్ల హరిసర్వోత్తమరావు. హిందూ మహాయుగం మహమ్మదీయ మహాయుగం, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. జీవశాస్త్రం, అచ్చంట లక్ష్మీపతి. ఆంధ్ర చరిత్ర, చిలుకూరి వీరభద్రరావు. అర్థశాస్త్రం, కట్టమంచి రామలింగారెడ్డి. జపాన్ చరిత్ర, ఆదిపూడి సోమనాథరావు. జయంతి రామయ్య. ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పాటు చేసింది ఎవరు? జయంతి రామయ్య. జయంతి రామయ్య రచించిన గ్రంథాలు: 1 ఆంధ్ర వాజ్మేయ వికాస వైఖరి, 2 సూర్య రాజాంధ్ర భాషా నిఘంటువు పిఠాపురం రాజా సహాయంతో, 3 శాసన పద్య మంజరి. వ్యవహారిక భాషోద్యమాన్ని వ్యతిరేకించింది ఎవరు? జయంతి రామయ్య. దేవుళ్ళపల్లి శాసనాన్ని కనుగొన్నది ఎవరు? జయంతి రామయ్య. దేశిరాజు పెద్ద బాపయ్య. వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే పత్రికను స్థాపించింది ఎవరు?
దేశీరాజు పెద్ద బాపయ్య. యంగ్ మ్యాన్స్ ప్రేయర్ యూనియన్ స్థాపించింది ఎవరు? దేశీరాజు పెద్ద బాపయ్య. రాజమండ్రిలో టెంపరెన్స్ అండ్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ స్థాపించింది. ప్రజలలో నైతిక విలువల పెంపుదల కోసం కృషి చేసింది ఎవరు? దేశీరాజు పెద్ద బాపయ్య. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. రాజా రామ్మోహన్ రాయ్ పేరిట రాత్రి పాఠశాలలను స్థాపించింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. హరిజనులు విష్ణు కుటుంబీకులు, వారిని కించపరచకూడదు, వారు దేవునికి ప్రీతిపాత్రులు అని ప్రచారం చేసింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో పాలు ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం బిరుదులు: ఆంధ్రుల అందకవి, ఆంధ్ర మిల్టన్, లోకల్ షేక్స్పియర్, చతుర కవి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన నాటకాలు: కీచక వధ, ద్రౌపది పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, పారిజాతాపహరణం, సీతా కళ్యాణం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన నవలలు: రామచంద్ర విజయం, హేమలత, హాల్యబాయి, సుధాశరచంద్రం, గణపతి, సౌందర్య తిలక్. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ, తెల్లవారులను గడసరి గొల్లవారు పితుకుతున్నారు, మూతులు బిగయబట్టి అనే దానిని గేయ రూపంలో వినిపించింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచనకు ప్రోత్సాహకాన్ని కలిగించిన వ్యక్తి ఎవరు? ఇమ్మనేని హనుమంతరావు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచనలకు ఆర్థిక సహాయాన్ని అందించిన వ్యక్తి ఎవరు? సత్యవోలు గున్నేశ్వరరావు. ఉన్నవా లక్ష్మీనారాయణ. ఉన్నవా లక్ష్మీనారాయణ ఏ జిల్లాలో జన్మించాడు? గుంటూరు. గుంటూరులో వితంతు శరణాలయంను ఉన్నవా లక్ష్మీనారాయణ ఎప్పుడు స్థాపించాడు? 1902. గుంటూరులో శారదా నికేతాన్ని 1922లో స్థాపించినది ఎవరు? ఉన్నవా లక్ష్మీనారాయణ. మాలపల్లి అనే నవలను రచించినది ఎవరు? ఉన్నవా లక్ష్మీనారాయణ. ఉన్నవా లక్ష్మీనారాయణ రచించిన గ్రంథాలు: 1 భావతరంగాలు, 2 నాయకురాలు, 3 బుడుబుక్కల జోస్యం, 4 స్వరాజ్య సోదె. ఆంధ్ర స్వరాజ్ పార్టీ కార్యదర్శిగా పనిచేసింది ఎవరు? ఉన్నవా లక్ష్మీనారాయణ. ఆంధ్రలో సంఘ సంస్కరణ నాయకులు వారు. అంటరానితన నిర్మూలనకు, హరిజనోద్ధరణకు చేసిన కృషి. హరిజన పాఠశాలను కందుకూరి వీరేశలింగం స్థాపించాడు. హరిజన బాలికలను రఘుపతి వెంకటరత్న నాయుడు చేరదీశాడు. గురజాడ అప్పారావు తన రచనలలో మంచి అన్నది మాల అయితే నేను మాలనే అగుదును అని చెప్పాడు. రాజా రామ్మోహన్ రాయ్ పేరిట రాత్రి పాఠశాలను చిలకమర్తి లక్ష్మీ నరసింహం స్థాపించి హరిజనులకు విద్యను నేర్పించాడు. ఉన్నవా లక్ష్మీనారాయణ మాలపల్లి అనే నవల ద్వారా మానవులను కులాన్ని బట్టి కాకుండా వారి శీలాన్ని బట్టి వేరుపరచాలని ప్రబోధించాడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు స్థాపించిన గ్రంథాలు: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం 1901. ఈ గ్రంథాలయానికి రావిచెట్టు రంగారావు తన ఇంటిని దానంగా ఇచ్చాడు. ఈ గ్రంథాలయం హైదరాబాదులో కలదు. హైదరాబాదులో ఇది తొలి గ్రంథాలయం. ఈ గ్రంథాలయానికి ఆర్థిక సహాయం చేసింది మునగాల రాజా. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం 1904. ఇది హనుమకొండలో కలదు. ఆంధ్ర సంవర్ధిని 1905. ఇది సికింద్రాబాద్లో కలదు. ప్రీవియస్ బిట్స్. వితంతు పునర్వివాహంను ప్రోత్సహించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం. ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం 1881. కందుకూరి వీరేశలింగం గారు తొలి వితంతు పునర్వివాహాన్ని ఏ రోజున జరిపించారు? డిసెంబర్ 11, 1881. వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన సమాజ సేవను కొనియాడినది ఎవరు? ఎంజి రానడే. దక్షిణపు ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా ప్రసిద్ధిగాంచిన సంఘ సంస్కర్త ఎవరు? కందుకూరి వీరేశలింగం. తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రము. కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్రకు ఏ ఇంగ్లీష్ గ్రంథం ఆధారమని చెబుతుంటారు? వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రం రచించింది ఎవరు? కందుకూరి. ఆంధ్రాలో 1883లో సతీహితి బోధిని
అనే మాసపత్రికను ప్రారంభించిన వారు ఈ కింది వారిలో ఎవరు? కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం ఏ పత్రికకు సంపాదకుడు? సంజీవిని. వివేకవర్ధిని పత్రికను ఎవరు ప్రారంభించారు? కె వీరేశలింగం పంతులు. భిన్నమైనదేదో గుర్తించండి. సతిహిత బోధిని, హాస్య సంజీవని, బ్రహ్మ ప్రకాశిక, వివేకవర్ధిని. భిన్నమైనది ఆన్సర్ బ్రహ్మ ప్రకాశిక. కందుకూరి వీరేశలింగం పంతులు ఒక ఉపాధ్యాయునిగా మొదటిసారి ఎక్కడ పనిచేశాడు? ఆన్సర్ కోరంగి. క్రింది వానిలో వీరేశలింగం పంతులు సంస్కరణలకు వ్యతిరేకంగా పనిచేసిన సాంప్రదాయవాదులు ఎవరు? కొక్కొండ వెంకటరత్నం మరియు యు రంగనాయకులు. మద్రాసులో కందుకూరి వీరేశలింగం మరణించిన రోజు 27/5/1919. రాజమండ్రి సాంఘిక సంస్కరణోద్యమ మండలిని స్థాపించినది వీరేశలింగం. భిన్నమైనదేదో గుర్తించండి. శ్రీరామ జననం, రాజశేఖర చరిత్ర, కీచకవధ, గయోపాఖ్యానం. భిన్నమైనది ఆన్సర్ టు రాజశేఖర చరిత్ర. ఆంధ్ర పునరుజ్జీవన ఉద్యమం పితామహుడిగా ఎవరు గుర్తించబడినారు? కందుకూరి వీరేశలింగం. బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికను సంపాదకత్వం వహించినది రఘుపతి వెంకటరత్నం నాయుడు. స్వతంత్రం రాకపూర్వం హైదరాబాదులోని ఈ కింది కళాశాలలో దేనికి రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రధానాచార్యులుగా పనిచేశారు? మహబూబ్ కళాశాల. 1891లో సాంఘిక శుద్ధి సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆర్ వెంకటరత్నం. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. బ్రహ్మ సమాజంలో పాల్గొన్నాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. దివ్యజ్ఞాన సమాజంలో కూడా పాల్గొన్నారు. బ్రహ్మ సమాజంలో పాల్గొనినది ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు. బ్రహ్మ సమాజంలో పాల్గొనని వారు రాయప్రోలు సుబ్బారావు, గాడిచెర్ల, అచంట రంగనాయకులు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పిన వారు కొమర్రాజు లక్ష్మణరావు. 1906లో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ఎవరు నెలకొల్పారు? కె లక్ష్మణరావు. కొమర్రాజు లక్ష్మణరావు. గ్రంథాలయ ఉద్యమ నాయకుడు కొమర్రాజు లక్ష్మణరావు. తెలంగాణలో మొదటి గ్రంథాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1901. శ్రీకృష్ణరాయాంధ్ర భాషా నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1901. 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఏర్పరచబడినది? హనుమకొండ. సికింద్రాబాదులోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం నెలకొల్పిన సంవత్సరం 1905. హరికథ పితామహుడిగా పేరొందిన కళాకారుడు ఆదిభట్ట నారాయణదాసు. నీలగిరి యాత్ర అనే యాత్రా గ్రంథాన్ని రచించినది కోల శేషాచల కవి. ముత్యాల సరాలు రచించినది ఎవరు? గురజాడ అప్పారావు. ప్రాక్టీస్ బిట్స్. ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసినవి ఏవి? ఆంగ్ల విద్యా విధానం, క్రైస్తవ మిషనరీలు, బ్రహ్మ సమాజం, పత్రికలు, సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు. పైవన్నీయు. ఆన్సర్ పైవన్నీయు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో విద్యను అభ్యసించిన నాయకులు ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు, కొండా వెంకటప్పయ్య, ముట్నూరి కృష్ణారావు. పైవారందరూ. ఆన్సర్ పైవారందరూ. తెలుగు జనన అనే పత్రికను మొదట స్థాపించింది ఎవరు? మల్లాది వెంకటరత్నం. క్రైస్తవుల యాజమాన్యంలో వెలువడే ది నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ అనే పత్రికను తెలుగులో నడిపించింది ఎవరు? కొక్కొండ వెంకటరత్నం. తెలుగులో మొట్టమొదటి మహిళా పత్రిక ఏది? సతీహిత బోధిని. దక్షిణ భారత బ్రహ్మ సమాజంను 1871లో స్థాపించినది ఎవరు? శ్రీధర నాయుడు. కందుకూరి వీరేశలింగం బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు కేంద్రం ఏది? రాజమండ్రి. ఆంధ్రదేశపు సంఘ సంస్కర్తలలో మొదటి వ్యక్తి ఎవరు? ఏనుగుల వీరస్వామి. నెల్లూరులో హరిజన సంఘాన్ని స్థాపించిన దళితుల అభివృద్ధికి కృషి చేసింది ఎవరు? అనంత రామశాస్త్రి. కందుకూరి వీరేశలింగం పంతులు సంస్కరణల గురువు ఎవరు? ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఆంధ్రదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలలను ధవళేశ్వరం వద్ద స్థాపించడానికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు?
పైడ రామకృష్ణయ్య. ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహం చేసుకున్న వధువు వరుడు ఎవరు? వధువు గౌరమ్మ లేదా సీతమ్మ, వరుడు గోగులపాటి శ్రీరాములు. కందుకూరి రచించిన చరిత్ర గ్రంథాలు ఏవి? 1 యేసుక్రీస్తు చరిత్ర, 2 విక్టోరియా మహారాణి చరిత్ర, 3 ఆంధ్ర కవుల చరిత్ర, 4 పైవన్నీయు. ఆన్సర్ పైవన్నీయు. రఘుపతి వెంకటరత్న నాయుడును ఆకర్షించిన బ్రహ్మ సమాజ నాయకులు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్. రఘుపతి వెంకటరత్న నాయుడి బిరుదులు ఏమిటి? బ్రహ్మర్షిరావు బహదూర్, అభినవ సోక్రటీస్, కులపతి శ్వేతాంబర ఋషి. గుంటూరులో శారదా నికేతాన్ని 1922లో స్థాపించినది ఎవరు? ఉన్నవా లక్ష్మీనారాయణ. సవర ఇంగ్లీష్ సవర అనే నిఘంటువులను సంకలనం చేసింది ఎవరు? గిడుగు రామ్మూర్తి.